బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తన ముఖ్య అనుచరులతో మరోసారి సమావేశమయ్యారు. టీడీపీని వీడి వైసీపీలో వెంటనే చేరాలని అనుచరులు కోరారు. జూలై 8న ముహూర్తం ఖరారు చేసినట్టుగా సమాచారం తెలుస్తోంది. ఇక ఇదే విషయంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి మురళి అందిస్తారు ఫోన్ లైన్ ద్వారా. మురళి, థ్యాంక్ యూ నల్ని. ఇటు నెల్లూరు జిల్లా రాజకీయాలు రోజు రోజుకి హాట్ గా మారుతున్నాయని చెప్పొచ్చు. ప్రధానంగా అధికార తెలుగుదేశం పార్టీలో ప్రకంపనలు మొదలయ్యాయని చెప్పొచ్చు. గత కొంతకాలంగా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆనం రామనారాయణ రెడ్డి పార్టీ వీడతారంటూ వస్తున్నటువంటి ప్రచారాలు హోరుగా జరుగుతున్న నేపథ్యంలో జిల్లా రాజకీయాలన్నీ కూడా ఒక్కసారిగా వేడెక్కిన పరిస్థితి. అయితే ఈ క్రమంలో గత వారం రోజుల క్రితమే హైదరాబాద్ లో ప్రత్యేకించి ఆయన ముఖ్య అనుచరులతో సమావేశమైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి అప్పుడే తన రాజీనామా పత్రాన్ని కూడా సిద్ధం చేసుకున్న పరిస్థితులు కనిపించాయి. అయితే రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకున్నటువంటి రామనారాయణ రెడ్డి అటు ఫ్యాక్స్ ద్వారా కానీ ఇటు వాట్సాప్ ద్వారా కానీ అధిష్టానానికి పంపిస్తారని చెప్పి అతనికి సంబంధించినటువంటి ముఖ్య అనుచరులు కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే రాజీనామా పత్రాన్ని సిద్ధం చేసుకున్నప్పటికీ ఇప్పటి వరకు కూడా రాజీనామా పత్రాన్ని ఇటు అధిష్టానానికి పంపించకపోవడంతో గత వారం రోజులుగా కూడా నెల్లూరులోని ఆయన స్వగృహంలో ఇటు రామనారాయణ రెడ్డికి సంబంధించినటువంటి నియోజకవర్గమైన ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రతి మండలానికి కూడా ముఖ్య అనుచరులతో రామనారాయణ రెడ్డి ప్రత్యేకంగా సమావేశం అవుతున్నారు. ఈ సమావేశంలో వివిధ అంశాలను కూడా చర్చిస్తున్నారు. ప్రధానంగా పార్టీ ఆయన మారుతారనే ప్రచారం హోరెత్తున్న క్రమంలో జిల్లాకి సంబంధించినటువంటి టీడీపీ కార్యక్రమాలు దేంట్లో కూడా ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొనకపోవడం విశేషం. మరోవైపు ముఖ్య అనుచరులతో ప్రధానంగా సమావేశాలు నిర్వహిస్తున్న తరుణంలో అక్కడ ఉన్నటువంటి ముఖ్య అనుచరులందరూ కూడా వెంటనే పార్టీ మారాలి, పార్టీ మారి సైకిల్ వీడి వైసీపీ తీర్థం పుచ్చుకోవాలంటూ ఒత్తిడి కూడా తెస్తున్నటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే తాను ఎందుకు ఈ విధమైన నిర్ణయాలు తీసుకున్నారనే అంశం మీద మాత్రం ప్రధానంగా రామనారాయణ రెడ్డి తన ముఖ్య అనుచరులతో చర్చిస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే వీటన్నిటికి కూడా ఊహాగానాలకు తెరదించుతూ ఇవాళ జరిగినటువంటి కీలకమైన సమావేశంలో వచ్చే నెల 8వ తేదీన ముహూర్తం కూడా ఖరారు చేస్తున్నట్లుగా మనకి సమాచారం వస్తుంది. జూలై 8వ తేదీన దీనికి సంబంధించి ఇటు రాజీనామా పత్రాన్ని మాత్రం ఈ లోపే అధిష్టానానికి పంపించిన తర్వాత జూలై 8వ తేదీ వైసీపీలోకి వైసీపీ అధినేత జగన్ నేతృత్వంలో వైసీపీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు కూడా కనిపిస్తున్నట్లుగా మనకి స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో ఆనం రామనారాయణ రెడ్డి అంటే ప్రధానంగా ఆనం కుటుంబంలో 4 సోదరుల్లో రెండో వాడైనటువంటి ఆనం రామనారాయణ రెడ్డి మిగిలిన 2 సోదరులు అంటే ఇప్పటికే మృతి చెందినటువంటి ఆనం వివేకానంద రెడ్డి మిగతా ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఒక్కసారిగా అందరూ కూడా ఒకే గూటిలోకి వెళ్లాలనే కాన్సెప్ట్ తో వీళ్ళందరూ ముందుకు వెళ్తున్నట్లుగా తెలుస్తుంది. అయితే గత 4-5 రోజులుగా కూడా వరుస పెట్టి ఆయనకు సంబంధించినటువంటి ముఖ్య అనుచరులతో సుదీర్ఘమైనటువంటి సమావేశాలు నిర్వహించడం మాత్రం జిల్లాలో ఒక చర్చనీయాంశంగా మారింది. ఎప్పుడు ఆయన పార్టీ వెళ్తాడు అనేది మాత్రం సందిగ్ధంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ మాత్రం ప్రచారంలోకి వచ్చిన పరిస్థితుల్లో జూలై 8వ తేదీన ఆయన పూర్తి స్థాయిలో పార్టీని వీడి వైసీపీ తీర్థం పుచ్చుకుంటాడనే హాట్ టాపిక్ మాత్రం ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు. రైట్ మురళి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.